పాలమూరును ఐటీ హబ్గా మారుస్తామని మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన రైల్వే స్టేషన్ దగ్గరలోని టాస్క్ సెంటర్ను ప్రారంభించి ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అన్నీ చెప్పారు. టాస్క్ ఎందుకు, ఏం చేస్తుంది, తర్వాత ఎవరికి ఉపయోగపడుతుంది అనే దాంట్లో వాళ్ళు డీటెయిల్గా చెప్పారు. వాటి జోలికి పోను, ఒక 2-3 నిమిషాలు మాట్లాడతా. ఇక్కడ జేపీఎన్ఎస్సి స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు? ఓకే. వొకేషనల్ కాలేజ్ స్టూడెంట్స్, ఇంటర్మీడియట్ స్టూడెంట్స్, బాయ్స్ జూనియర్ కాలేజ్. ఓకే. ఇప్పుడు మీ క్లాస్ రూమ్లలో చెప్పనివి ఇక్కడ చెప్తారు. కోర్సెస్ అన్నీ కూడా మీకు తెలుస్తాయి. మొదలు ఒక కోర్స్ తోటి స్టార్ట్ అవుతుంది, తర్వాత 2-3 కోర్సులు, అడ్వాన్స్ కోర్సెస్ కూడా ఇక్కడ మనకు ట్రైనింగ్ వస్తుంది. ఇంజనీరింగ్ చేసి కూడా మనకు భవిష్యత్తులో ప్లేస్మెంట్స్ కోసం ఏమైతే కావాలో వాటన్నిటికి కూడా ఇక్కడ మనకు స్పెషల్ కోచింగ్ ఇస్తారు, సాఫ్ట్ స్కిల్స్ కోచింగ్ ఇస్తారు. ఇది ఇంటర్మీడియట్ కాడ నుంచి పీజీ విద్యార్థుల దాకా ఎవరికి ఆసక్తి ఉన్నా వాళ్ళు వచ్చి ఈ ట్రైనింగ్ కోర్సెస్లో చేరుకోవచ్చు. ఇది మొదలైంది ఇప్పుడే. దీనికి పర్మనెంట్ క్యాంపస్ కూడా ఏర్పాటు చేస్తాం నెక్స్ట్ ఇయర్ వరకు. ఆల్రెడీ ఇక్కడ మెట్టుగడ్డ దగ్గర ప్లేస్ కూడా సెలెక్ట్ చేసినాము. బిల్డింగ్ కూడా హాఫ్ కంప్లీట్ అయ్యింది. దాన్ని వచ్చే సంవత్సరం వరకు పూర్తి చేసి టోటల్గా ఫుల్లీ ఫర్నిష్డ్ క్యాంపస్ 1000 మంది స్టూడెంట్స్నైనా అకామిడేట్ చేసుకునే విధంగా నగరం నడిబొడ్డున ఆ క్యాంపస్ను టాస్క్ ఇవ్వబోతా ఉన్నాం. నెక్స్ట్ ఇయర్ వరకు మనకు వీలైనన్ని కోర్సెస్ మీరు తీసుకొస్తే మన జూనియర్ కాలేజ్ పిల్లలకి, డిగ్రీ కాలేజ్ పిల్లలకి, అలాగే పాలమూరు యూనివర్సిటీలో పీజీ చేస్తున్న వాళ్ళందరికీ కూడా స్పెషల్ కోచింగ్ కానీ స్పెషల్ స్కిల్స్ కానీ వాళ్ళకి అక్కడ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇది తెలంగాణలోనే నెంబర్ 1 టాస్క్ సెంటర్గా చేయడానికి మా వంతు కృషి మేము చేస్తాము. మీరు కొత్త కోర్సెస్ తోటి రండి. వాళ్ళకు ఆ కోర్సెస్ కావాల్సిన పిల్లల్ని కూడా మేమే ఇస్తాం. మా డిగ్రీ కాలేజ్ నుంచి కావచ్చు, మా యూనివర్సిటీస్ నుంచి కావచ్చు, ఆ పిల్లలను మోటివేట్ చేసి ఈ టాస్క్ సెంటర్కి పంపిస్తాము. దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మేము ఏర్పాటు చేస్తాము. రాబోయే రోజుల్లో మహబూబ్ నగర్ని ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్గా మార్చడానికి నేను, మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా గట్టి నిర్ణయంతో ఉన్నాం. అందుకే ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి, మా గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి మేము మొదటి ప్రియారిటీ ఎడ్యుకేషన్ మీద పెట్టినాం. అందుకే చాలా మార్పులు ఈ 16 నెలల్లో కనబడతా ఉన్నాయి. ఇది ఆల్రెడీ ఇప్పుడు మహబూబ్ నగర్ ప్రజలకు కూడా అర్థమవుతా ఉంది, మహబూబ్ నగర్లో ఉన్న పెద్దలకు కూడా అర్థమవుతా ఉంది. అన్ని రకాలుగా మహబూబ్ నగర్ను నెంబర్ 1 చేయాలన్న ఉద్దేశంతో మహబూబ్ నగర్ ఫస్ట్, మహబూబ్ నగర్ మొదటి ప్లేస్లో ఉండాలని చెప్పి అనేక కార్యక్రమాలను మేము చేపడతా ఉన్నాం. వాటన్నిటికీ కూడా మీరందరూ కూడా మద్దతు ఇవ్వాలని కోరుకుంటూ, మా మీడియా మిత్రులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఈ పాజిటివ్ అంశాలని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది. ఇన్ని సంవత్సరాలు సమాజానికి పనికిరాని విషయాల మీద మనం ఎక్కువ ఫోకస్ చేసుకుంటూ ఉన్నాం. వాటన్నిటినీ కొద్దిగా ఈ 10 ఏళ్లలో వాటిని అవే మెయిన్ లైన్లోకి వచ్చినాయి, హెడ్లైన్లోకి వచ్చినాయి. కానీ ఇప్పుడు మన భవిష్యత్తు మారబోయే కార్యక్రమాలన్నీ కూడా మనం చేసుకుంటూ ఉన్నాం. వాటికి ప్రజల్లో అవగాహన కల్పించడమే కాదు, మీ వంటి పాత్ర, మీ పాత్ర కూడా దీంట్లో ఉండాలని చెప్పి కోరుకుంటూ, 50 స్టూడెంట్స్ తోటి 7th జూలై ఫస్ట్ బ్యాచ్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ అడ్మిషన్ ప్రాసెస్ అయిపోయింది, లెక్చరర్స్ కూడా రెడీ అయ్యారు. ఆ 50 మంది పిల్లలతోటి ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ అయ్యి రాబోయే రోజుల్లో ఇంకా చాలా కోర్సులు ఇక్కడ ప్రవేశపెట్టబడతాయి. ఖచ్చితంగా టాస్క్ మిగతా సెంటర్స్లో ఏమేమి కోర్సులు ఉన్నాయో వాటన్నిటిని కూడా మహబూబ్ నగర్ సెంటర్కు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. నెక్స్ట్ ఇయర్ మనకు క్యాంపస్ ఏర్పాటైన తర్వాత ఇంకా అనేక కోర్సెస్ మన మహబూబ్ నగర్ పిల్లల కోసం తీసుకురావచ్చు. మీ అందరూ కూడా చాలాసేపు అయింది వచ్చి. ఇంటర్మీడియట్ పిల్లలు కూడా ఇక్కడ ఉన్నారు, వొకేషనల్ కాలేజ్ పిల్లలు కూడా ఇక్కడ ఉన్నారు, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. ఈ 4-5 సంవత్సరాలు మీరు స్పెషల్ స్కిల్స్ అక్వైర్ చేసుకోవడానికి మీ టైం స్పెండ్ చేస్తే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మిగతా వాళ్ళకంటే మీరు ప్లేస్మెంట్స్లో ముందుంటారు. చదవడం అందరూ చదువుతారు, కానీ మంచి ప్లేస్మెంట్స్ కొందరికే వస్తాయి.
మరి ఆ మంచి ప్లేస్మెంట్స్ రావాలంటే మీరు మొదలుగా ఒక 2-3 ఏళ్ళు వాటి మీద దృష్టి పెట్టి కష్టపడాలి. అప్పుడే మీకు మంచి కంపెనీల్లో ప్లేస్మెంట్స్ వస్తాయి. ఈరోజు 1,20,000 మంది ఇంజనీర్లు పాస్ అవుతా ఉన్నారు ప్రతి సంవత్సరం. కానీ దాంట్లో మంచి ప్లేస్మెంట్స్ 25,000-30,000 మందికి దొరుకుతాయి. ఆ 20-30,000 మందిలో మీరు ఉండాలి అంటే మీరు ఇప్పటి నుంచే దాని మీద దృష్టి పెట్టాలి. తర్వాత మీరు మంచి కంపెనీస్లో ప్లేస్మెంట్ దొరకక టెక్నికల్ స్కిల్స్ మీకు లేకుంటే జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. కాబట్టి ప్రభుత్వం కానీ మేము కానీ ప్రత్యేక శ్రద్ధతో మీకు ఇస్తున్న ఈ అవకాశాన్ని, వెసులుబాటును మీరు ఉపయోగించుకొని మీకు భవిష్యత్తు బంగారుమయం చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ తరఫున ఈ మంచి సెంటర్ని మనకు అందుబాటులో తెచ్చినందుకు ఇక్కడ వారి తరఫున కమిషనర్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ స్టాఫ్ అందరి తరఫున, ఇంజనీరింగ్ స్టాఫ్ కావచ్చు, కమిషనర్ కావచ్చు, మిగతా వాళ్ళందరి తరఫున థ్యాంక్ యూ వెరీ మచ్.